ఇప్పుడు మనం ఉగ్గు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాసుడు నీళ్ళు బాగా మరగబెట్టాలి. ఉడికేదాకా బాగా మరగబెట్టాలి. మరగబెట్టాక ఉగ్గు తయారీ ఆల్రెడీ చేసుకుంటాం కాబట్టి పొడిగా దాన్ని ఒక 1/4 స్పూను మొదట్లో ఆర్ అర స్పూన్ బాగా వాటర్లో కలుపుకొని ఉడికే నీళ్ళల్లోకి వేయాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసాను మీకు చూపించడానికి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, బట్ ఉండలు కట్టేస్తాయి. వెంటనే తిప్పుతూ ఉండాలి. నీళ్ళల్లో కలిపేస్తే ఇట్లా ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇలానే తిప్పుతూ ఉండాలి. చాలాసేపు తిప్పుతూ ఉంటే ఒక 10 నిమిషాలు అయ్యేసరికి మొత్తం దగ్గరకు వచ్చి గట్టి పడుతుంది. అన్నం కదండి, ఉప్పు బియ్యము, కందిపప్పు ఇవన్నీ బాగా స్టీమ్ చేసి ఉడకబెడతాం. అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు కుక్కర్లో పెడతాం. అలా కాకుండా గంజిలాగా వార్చడం కాబట్టి ఒక 10 నిమిషాలు అట్లీస్ట్ ఈ నీళ్ళలో తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అప్పుడు మీకు ఉగ్గు మొత్తం దగ్గరకు వచ్చి గట్టిపడుతుంది. చూడండి, మా పాపాయ్ ప్రిపేర్ చేసేటప్పుడు చూస్తూ ఉంది తినాలా వద్దా అని. ఇది హోమ్ మేడ్ సెర్లాక్ అండి. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మొదట్లో ఇట్లా ఒక అర స్పూన్ 1/4 స్పూన్ అలా పెడుతుందండి. డే టైంలో పెట్టండి. మోస్ట్లీ మా అమ్మగారు తయారు చేస్తున్నారు ఇప్పుడు. డే టైంలో పెట్టండి మోస్ట్లీ. ఈవినింగ్ పూట ఒకవేళ పెట్టాలన్నా అసలు సంజవేలు దాటిన వెంటనే 6:30కి పెట్టేసేయండి. చాలా చక్కగా దగ్గర పడింది చూడండి. ఇప్పుడు ఉడికేటప్పుడు అలా కొంచెం థిక్ అయింది. ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి, ఒక 2-3 డ్రాప్స్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి దాని తర్వాత ఇదిగోండి, ఇదే ఉగ్గు తయారైపోయింది. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకొని అది ఉండలు కట్టకుండా జస్ట్ ఇట్లా కలుపుతూ ఉండాలి.